పర్యాటక ప్రోత్సాహం అనే పేరుతోని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మరి బీచ్ అనేది ప్రశాంతత కొలువైన వైజాగ్లోని చాలా ప్రశాంతత కొలువై ఉన్నది ఏంటంటే బీచ్ మరి ఫ్యామిలీతో కానీ చిన్నపిల్లలు ఫ్యామిలీతో సరదాగా ప్రశాంతత కోసం మరి ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా వెళ్ళడం జరుగుతుంది ఈవినింగ్ టైంలోని. అలాగే మార్నింగ్ టైంలో కూడా వాకింగ్లు చేస్తూ చాలామంది అక్కడ యోగాస్ చేసుకుంటూ మరి జరుగుతాయి కనుక మరి ఇలాంటి ప్రదేశాలలో బార్లు రెస్టారెంట్లు తెరవడం నిజంగా ఇది ఎంతవరకు న్యాయం అని చంద్రబాబు గారిని అడుగుతున్నాను. అలాగే అసలు వైజాగ్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకు మంచి అభివృద్ధి చేస్తామని అంటే మీ దృష్టిలో అభివృద్ధి అంటే ఇలాగా మందులు బార్లు తెరవడమేనా అభివృద్ధి అంటే? ఇప్పటికే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు అలాగే అఘాయిత్యాలు మరి గంజాయి బ్యాచ్ అనేది చాలా ఎక్కువైపోతుంది. మరి దానికి తోడు ఇప్పుడు బీచ్లో కూడా మీరు ఇలా ఈ విధంగా ప్రారంభించడం అనేది ఇది ఎంతవరకు సబబు అని ఈ టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి వైసీపీ తరపు నుంచి మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే ఆయనకి మతి భ్రమించిందో లేదంటే వయసు మీద పడితే వెళ్ళి ఇంట్లో కూర్చోవాలి కానీ అలాగే ప్రజలపైన మీ ప్రభావం అనేది చూపించకూడదు. ఈ వైజాగ్లోని ఇలాంటి బార్లు రెస్టారెంట్లు తెరవడానికి మేము ససేమేరా ఒప్పుకోము. అలాగే మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బాటలోనే మేము దీన్ని నిరసిస్తూ మా వైజాగ్లో ఇటువంటి బార్లు రెస్టారెంట్లు తెరవకూడదని చెప్పి డిమాండ్ చేస్తూ ఇది మీరు పెట్టాల్సిన ఆలోచన మీరు వెనక్కి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. లేదు ఇది మీరు ఈ నిర్ణయం ఇలాగే కంటిన్యూ చేస్తాము మేము ఇలాగే పెడతాము అనుకుంటే మా వైసీపీ మొత్తం కూడా దీన్ని భారీ ఎత్తున మా అందరం కూడా డిమాండ్ చేస్తూ అది అక్కడి నుంచి అసలు దాన్ని పెట్టనీయకుండా చేస్తామని తెలియజేస్తున్నాం. ఆర్ఎన్ మాధవి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు. బీచ్ షాప్ పేరుతో విశాఖ బీచ్ ఒడ్డున మద్యం అమ్మకాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని ఐద్వాగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ నిరసన కూడా తెలియజేస్తున్నాం. కుటుంబాల్లో మహిళలు పిల్లలు మొత్తం అందరూ కూడా ఎంతో ప్రశాంతంగా గడపాల్సిన బీచ్ ఒడ్డు ఈరోజు మద్యం బాబులకి అలాగే మద్యం మాఫియాకి కూడా అడ్డాగా మారబోతూ ఉంది. కానీ ఖచ్చితంగా వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము ముందుగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అనేక అహింస ఘటనలు జరుగుతున్నాయి. మన విశాఖలోని నేర సంస్కృతి పెరుగుతూ ఉంది. మహిళలపైన పసిపిల్లలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ మద్యం వ్యాపారం పెరిగిపోవడం అలాగే మద్యానికి బానిసలై యువత ఈరోజు బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటూ ఉన్నారు. కనీసం తల్లిదండ్రులు అంటే డబ్బుల కోసం తల్లిదండ్రులను కూడా చంపే పరిస్థితి ఈరోజు మనం విశాఖపట్నంలో చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ మద్యాన్ని ఇంకా ఎక్కువగా అమ్మకాలు చేయాలి బీచ్ ఒడ్డున ప్రశాంతమైన వాతావరణంలో అంటే ఏం చెప్తున్నారు? చీరాల అలాగే విశాఖపట్నంలో బీచ్ షాపులు పెడతాము, ఇదంతా విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామంటున్నారు. ఇదంతా సిగ్గుచేటండి. అంటే ఈరోజు ప్రజలు ఏవైపోయినా పర్వాలేదు, మహిళలు ఏవైపోయినా పర్వాలేదు, మాకు మాత్రం ఆదాయం కావాలి, మద్యం ద్వారా ఆదాయం సంపాదించుకోవడం అన్నది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మద్యం మీద అనేక పోరాటాలు జరిగాయి. మద్యపాన నిషేధాన్ని కూడా మనం సాధించుకున్న ఘనత మన ఆంధ్ర చరిత్రలో ఉంది. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే దిగి రావాలి. అలాగే మేము ఇంకొక ప్రశ్న, ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు విశాఖపట్నంలో ఈ రకంగా మద్యం షాపులు అక్రమంగా పెరుగుతున్నాయి, బెల్ట్ షాపులు పెరుగుతున్నాయి, ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఈరోజు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంటే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే వీళ్ళు ప్రజలకు ప్రతినిధులా లేకపోతే ఈ మద్యము లిక్కర్ వ్యాపారాలకు ప్రతినిధులా అని మేము అడుగుతున్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాలి. చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. బీచ్లు ప్రశాంతంగా తీర్చిదిద్దాలి, మహిళలకు రక్షణ కల్పించాలి. అలాగే అక్రమ అమ్మకాలు ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో వాటి రద్దు చేయాలి, డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి అని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బొట్ట ఈశ్వరమ్మ, నేను ఎక్స్ కార్పొరేటరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మద్యం షాపుల్ని బీచ్ రోడ్లో పెట్టి పర్యాటకుల కోసం అని చెప్పి ఈ మద్యం షాపులు పెడుతున్నామని చెప్పి ఆ పేరుతోన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ విచ్చలవిడిగా అందరూ తాగి పడుకునేలాగా ఈ మద్యం షాపులు ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. చాలా అన్యాయం, పచ్చి దుర్మార్గం. ఎందుకంటే ఈరోజు ఎక్కడి నుంచో వచ్చిన పర్యాటకుల కోసమే అంటున్నారు, కానీ ఇక్కడున్న వాళ్ళు కూడా మహిళలు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఉపశమనం కోసం బీచ్కి వెళ్తారు. కనీసం ఏవో చిన్న చిన్న తినుబండారాలు కొని అవి తిని బీచ్ పక్కన కూర్చొని ఆహ్లాదకరంగా ఉండడానికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు
ఇష్టపడట్లేదు. అంటే మహిళల పట్ల ఈ విశాఖపట్నంలో ఉన్న జనమే కాదు, మొత్తం అన్ని వైపుల నుండి వచ్చిన జనం కూడా ఈరోజు బీచ్ దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక గంట అయినా ఉపశమనం ఉంటుందని, అది కూడా లేకుండా ఈవేళ చాలా అన్యాయంగా ఈవేళ పర్యాటకుల పేరు మీద ఈ వైన్ షాపులన్నీ పెట్టడం అనేది పచ్చి దుర్మార్గం. ఇంతకన్నా చేయవలసింది చంద్రబాబు నాయుడు గారికి చాలా ఉంది. అవన్నీ మర్చిపోయి వైన్ అమ్ముకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ పర్యాటకుల కోసం పెట్టే మాత్రం ఈ షాపులు పెట్టకూడదని చెప్పి మేము ఐదుగా డిమాండ్ చేస్తున్నాం. మన సీఎం గారు, రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం ఏంటంటే బీచ్లో షాప్స్ అని పెడుతూ ఉంటారట. అంటే ఇక్కడ మన విశాఖపట్నంలో బీచ్ అనేది ఇది సముద్ర తీరము, ఒక్కటే అందరికీ ఫ్యామిలీస్కి కుటుంబాలకి అక్కడ ఆనందం తెలియపరిచే అక్కడ బీచ్. సాయంత్రం పూట వెళ్తుంటారు, ఉదయం పూట వెళుతూ ఉంటారు. అంటే ఇది ఒక గోవాలా తయారు చేస్తారనుకుంటున్నారా? ఇంకా మీరేంటి పథకాలు ఇచ్చి మద్యం షాపులు పెట్టి బ్రాందీ షాపులు పెట్టి తద్వారా దోచుకుంటూ, అది కాకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఎంత అన్యాయం అండి ఇది. అంటే మొన్ననే గతంలో అన్నాడు ఆయన అయ్యన్న పాత్ర గారు గోవాలా చేస్తామని చెప్పి. అంటే ఇప్పుడు గోవా సంస్కృతి ఇక్కడికి వస్తుందన్నమాట. ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సాంప్రదాయాలు అంటారు. మరి బీచ్లో కుటుంబాలు వెళుతున్నప్పుడు అక్కడ వాళ్ళు ఆనందించుతున్నప్పుడు అంటే ఈ బ్రాందీ అది తాగి అక్కడ మళ్ళీ ఇబ్బంది పెట్టడం అనేది చాలా అన్యాయం. ఇప్పటికే మద్యం ఏరులై పారుతుంది. అలాగే కొన్ని ఈ బెల్ట్ షాపులు కూడా రద్దు చేయట్లేదు, ఇంకా షాపులు పెంచడం జరిగింది. ఇది మాత్రం బీచ్లో మాత్రం షాపులు పెట్టకుండా మేము ఐద్వాగా అడ్డుకుంటామని డిమాండ్ చేస్తున్నాము. బి పద్మ, ఐద్వా విశాఖ జిల్లా ఉపాధ్యక్షురాలు. బీచ్ రోడ్లో బీచ్ షాప్ పేరుతోటి బీచ్ రోడ్లో బార్ అండ్ రెస్టారెంట్లు అనుమతించడాన్ని ఐద్వా తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా మంత్రివర్గం దీన్ని బీచ్లో బార్ షాపులు పెట్టాలి అని చెప్పేసి అన్నది ఏకగ్రీవంగా నిర్ణయం చేయడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఇప్పటికే విశాఖ నగరంలో ఉన్న బీచ్ అనేది అన్ని బీచ్ల కంటే కూడా చాలా ప్రశాంతంగా ఉంది, విదేశీ పర్యాటకుల్ని కూడా ఆకర్షిస్తుంది. అలాగే దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కూడా విశాఖ బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ఒక మంచి సుందర నగరంగా పేరుంది. అలాంటి సుందర నగరాన్ని ఈరోజు కలుషితం చేసే విధంగా ఈరోజు మద్యం మాఫియాలకి ఈ బీచ్ని కూడా అంటగట్టాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు నిన్న పర్యటిస్తూ ఏం చెప్పారనంటే బే సిటీగా మారుస్తామని చెప్తున్నారు. బే సిటీ అంటే ఈరోజు బే సిటీలో మొత్తం కైలాసగిరిని, రుషికొండని అన్నిటినీ కూడా బార్ అండ్ రెస్టారెంట్ల పేరుతోటి ఈ రకంగా చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పటికే 6 కోట్ల రూపాయలు, రోజుకి 6 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అంటే నెలకి 180 కోట్లు విశాఖ జిల్లా ప్రజానీకం యొక్క ఆదాయం కోల్పోతున్నారు. ఈ రకంగా ఈరోజు ప్రజల యొక్క ఆదాయాన్ని కొల్లగొడుతూ ఆరోగ్యాలు పాడు చేసి అలాగే మహిళల మీద హింస, వేధింపులు పెరిగే విధంగా ఈ మద్యం అనేది ఉంది. కాబట్టి వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు బీచ్లో బార్ అండ్ రెస్టారెంట్లు ఓపెన్ చేస్తాము అని చెప్పి చేసిన ప్రకటనని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీరు సంపద సృష్టిస్తాము, సంక్షేమం చూస్తాము, అభివృద్ధి చేస్తాము అని చెప్తున్నారు. ఇలాగా సంపద సృష్టిస్తారు? ఆడవాళ్ళకి యొక్క రక్షణని పణంగా పెట్టి సంపద సృష్టిస్తారా? బీచ్లో బార్లు పెడతారు, దానివల్ల ఏమవుతుంది? మద్యం దొరుకుతుంది. ఇప్పుడు టిఫిను, కాఫీ, మురి మిక్చరు దొరికినట్టు రేపేమో బారు, బ్రాందీ, విస్కీలు దొరుకుతాయి, గంజాయి దొరుకుతుంది, డ్రగ్స్ దొరుకుతుంది. ఇంకా ఆడవాళ్ళు బీచ్లో సేఫ్ కాదు. కాబట్టి ఆడపిల్లలు పిల్లలు ఇంకా బీచ్కి వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ రకంగా ఏంటండి మొత్తం ఆడవాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు మీరు. మొన్నేమో పిల్లల్ని కంటే డబ్బులు ఇస్తామన్నారు, ఈ రోజేమో బీచ్లన్నింటినీ బార్ల కింద మారుస్తామంటున్నారు. తాగినోడు ఊరుకుంటాడా? గంజాయి కొట్టినోడు ఊరుకుంటాడా? అక్కడ పొడుచుకొని సస్తారు, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తారు, పిల్లల్ని బతకనివ్వరు. అంటే మేమేమో పిల్లల్ని కంటాము, వాళ్ళని బీచ్కి తీసుకెళ్ళడానికి లేదు, మళ్ళీ ఇళ్లల్లోనే కూర్చొని ఉంటాము. మొత్తం ఆడవాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారండి బాబు. మీ అభివృద్ధి వద్దు, మీరు వద్దు, అలాగే మీ సంక్షేమం వద్దు, మీ సంపద వద్దు. మా ప్రాణాలని పణంగా పెట్టి మీరు చేసే ఈ సంపద మాకు వద్దని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ బీచ్లో బార్ షాపులు ఓపెన్ చేయడం అనేది చాలా దుర్మార్గమైనది. ఎందుకంటే మన వైజాగ్కి
ఈ బీచ్ అనేది చాలా ఉపశమనం. అంటే వైజాగే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కూడా బీచ్లో కాలేజీ పిల్లలు కానీ లేకపోతే లేడీస్ లేదంటే ఇంకా ఇతర చాలా జనసంచారం మాత్రం ఎక్కువ ఉంటుంది బీచ్లో. ఇక్కడ వైన్ షాప్ పెట్టడము గోవాలాగా చేయటము అంటే ఇక్కడ చెడగొట్టడమే కదా. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని గొడవలతోని మళ్ళీ మహిళలకి రక్షణ లేకుండా అనవసరంగానూ మరి కొంచెం డిస్టర్బ్ చేయటమే కదా. ఇది మాత్రం కరెక్ట్ కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం మహిళా సంఘంగా. అలాగే ఇప్పుడు ఆడపిల్లలు 2-3 పిల్లలు కానండి అంటున్నాడు ఆడవాళ్ళని. కానీ నువ్వు మహిళా సంరక్షణ వద్దరని చెప్పి 20,000కి 30,000కి 40,000కి ఒక బిడ్డను పెంచేయడం సరిపోతుందా? విపరీతంగా ధరలు పెంచేసి ఉపాధి సంరక్షణ అనేది లేకుండా ఆదాయాలు పెరగకుండా పిల్లల్ని ఎలా పెంచుకోగలరు? మీరెందుకు అంతమంది పిల్లల్ని కనలేదు? మీ అబ్బాయి చేత ఎందుకు అంతమంది పిల్లల్ని కన్నించలేదు? ఇది చంద్రబాబు నాయుడు లైన్ అనేది కరెక్ట్ కాదని మేము ఖండిస్తున్నామండి.